అందరికీ. సో ఈరోజు స్పెషల్ నేను కాణిపాకం వినాయకుడి దర్శనంకి వచ్చిన. అంటే నేను ఫస్ట్ టైం లాంగ్ జర్నీ టెంపుల్స్ దర్శనానికి వచ్చిన. ఒకటి కాణిపాకం వినాయకుడు, తర్వాత అరుణాచలం, తర్వాత తిరుపతి, తర్వాత విజయవాడ కనకదుర్గ అని అనుకుంటున్నా. సో నైట్ వచ్చేసినాం ఇక్కడికి కాణిపాకం. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ డెవలప్ ఉంది. అంటే ఎక్కడ కూడా కొంచెం కూడా నీట్నెస్లో ఏమాత్రం తగ్గకుండా డెవలప్మెంట్ చేసిర్రు. ఇంకొకటి ఏంటంటే ఒకటి మాత్రం అంటే వీళ్ళు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. అంటే 6 గంటల నుంచి 6:30 దాకా ఒక దర్శనం, అంటే ధర్మ దర్శనం. తర్వాత టికెట్ దర్శనం, అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మీకు తెలుసు టెంపుల్స్లలో టికెట్ దర్శనం పెడతారు. సో మాకైతే తొందర ఒక 10-15 నిమిషాల దర్శనం అయిపోయింది. ఒకటి ఏంటంటే టెంపుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ కూడా అక్కడ చూసడానికి లేదు. అంటే కొంచెం ముందటికి వెళ్ళి కొద్దిసేపు దాకా చూసిన తర్వాత ఇట్లా పెడితే బాగుంటుండే. అదొకటి వాళ్ళు నాకు తెలిసి ఫీడ్బ్యాక్లలో తెలుసుకుంటారు కావచ్చు. సో లోపలికి ఫోన్ అలౌ చేయలేరు. టెంపుల్ ఆవరణం మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే లైక్ ఒక 10 acres ఉంటుందో ఇంకెక్కువ ఉంటుందో తెలియదు. సో బయట అట్మాస్ఫియర్ కానీ బయట మంచి ఇంకా దేవస్థానాలు అంటే పక్కకు కూడా మంచి అంటే శివుడిది, ఇంకా వినాయకుడిది, అన్ని దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు. సైడ్కు కోనేరు కూడా ఎక్సలెంట్ ఉంది. చూపిస్తాం మీకు ఒకసారి ఇప్పుడు. సో అది టెంపుల్. సో ఇదంతా టెంపుల్ ఆవరణం ఇది. సో అది మెయిన్ టెంపుల్ అన్నట్టు. అక్కడ నుంచి వెళ్ళినా మేము దర్శనం చేసుకున్నాం, కొబ్బరికాయ అక్కడ కొట్టినాము. కారు ఎంట్రీ అప్పుడు 60 రూపీస్ తీసుకున్నారు ఛార్జ్. డజన్ మ్యాటర్. అంటే కారు కూడా మంచి పార్కింగ్ ప్లేస్ ఇస్తారు దానికి. మనకు ముందు తెలిసినట్టయితే ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్టే చేసి మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అంత మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. సో ఫోటోషూట్ అంతా బయట అందరు వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుంటారు. మనకు డబ్బులు ఇచ్చి ఫోటో తీసేటోళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా మన ఫోన్లో తీసుకున్నామని పర్ఫెక్ట్ వస్తుంది వ్యూ అంతా. ఇట్లా ఉంది. సో అటు వెళ్తే నేను చెప్పినట్టు శివుడి అక్కడ ఉన్నాయి అన్నట్టు, అన్ని విగ్రహాలు అక్కడ ఉన్నాయి. అక్కడికి ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తా అంతా. మా దర్శనం చేసుకున్నాడు, ఫుల్ ఖుషిలు ఉన్నాడు. సో పక్కకు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. సో దీంట్లో మంచి పార్క్ లాగా చేసి అన్ని పర్ఫెక్ట్, అన్ని వినాయకుడి ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా వినాయకుడి ఉన్నాయి, ప్లస్ శివుడిది ఉంది. ఇట్లా ఒకటి ఫ్లూట్ వాయిస్తూ, వినాయకుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఇక్కడ చూస్తే మృదంగం వాయిస్తున్న వినాయకుడు. ఇక్కడ చిరుతలు వేయడం. ఇక్కడ ఒక ప్రతిమ. అంటే ఓవరాల్గా వినాయకుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తోని కొత్త అంటే వాయిద్యం వాయించుతూ విగ్రహాలు పెట్టారు ఇట్లా. సో ఇది శివుడిది మంచి పెద్ద అది పెట్టేసారు. మురుగన్. ఆ పక్క కూడా ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి, అటు శివుడు, మధ్యలో వినాయకుడు. వాయిద్యాలు వాయిస్తున్నాయి ఉన్నాయి ఎక్కువ శాతం. ఎక్స్ట్రా అక్కడ నెమలి దేవుడు మణికంఠుడు అంటారా, సుబ్రహ్మణ్య స్వామి అంటారా, నెమలి వినాయకుడి బ్రదర్. ఇక్కడ మన మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి కదా ఇక్కడ. ఉన్న పేర్లు తెలియదు, చూడాలి ఒకసారి. 2 దేవుళ్ళు ఉన్నాయి. మొత్తం వినాయకులు కూడా అద్భుతంగా కట్టారు విగ్రహాలు అయితే. పక్కకు గేటు దగ్గర కూడా మంచి విగ్రహాలు. సో లోపల ఇక్కడ శివలింగం ఉంది. పక్కకు నేను ఏదైతే ఇప్పుడు విగ్రహాలు చూపిస్తున్నో అది శివలింగము. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేము. అక్కడ కూడా చాలా బాగుంది, మంచి దర్శనం జరిగింది. ఎలాంటి గడిది కానీ రష్ కానీ అట్లా కొంచెం అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేసుడు కానీ వాళ్ళు అట్లా ఏం లేదు. ఎక్సలెంట్ దర్శనం ఉంది. మణికంఠేశ్వర స్వామి, మురుగన్ అట్లా మీకు ఫస్ట్ చూపించిన కదా, మణికంఠుడు, మురుగను, లోపల విగ్రహాలు ఉన్నాయి.
శివాలయం, టోటలీ శివాలయం. బాగుంది విగ్రహం అంతా సెటప్, పూలతో మంచిగా అలంకరించి పెట్టారు. సో ఇక్కడ కలం మామిడికాయలు అమ్ముతారు. అంటే మా సైడ్ అయితే కలం మామిడి అంటారు దీన్ని. ఇప్పుడు సీజన్లో ఇది అంటే ఇది కొంచెం ఎక్కువసేపు స్టే అవుతుంది కూడా. అంటే బంగన్పల్లి వీటికంటే కూడా ఓవర్ స్టే చేస్తారు వీటను. మేబీ మ్యాక్సిమం ఈ సీజన్లో కూడా వస్తాయి. ఇక్కడ కాణిపాకం దగ్గర బయట పెట్టామంటే నేను తీసుకున్నా. కాణిపాకం దాటిన తర్వాత మళ్ళీ అరుణాచలం రూట్ పట్టేటప్పుడు ఇట్లా మంచి కమాన్ కట్టారు. ఎక్సలెంట్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. ఒక్కొక్క పెద్ద పెద్ద కమాన్స్ ఇట్లా కట్టారు. మొత్తం అన్ని కొబ్బరి తోటలు ఉన్నాయి ఇటు సైడ్. కాణిపాకం నుంచి చిత్తూరు స్టార్ట్ అయినాము. ఎక్కడ చూసిన కొబ్బరి తోటలు ఉన్నాయి. మనకు తాడి చెట్లు, మామిడి తోటలు ఎట్లున్నాయి ఇక్కడ అట్లా ఉన్నాయి. సో కాణిపాకం నుంచి అరుణాచలం స్టార్ట్ అయినాం. కాణిపాకం క్రాస్ అయినాక ఒక 10 to 50 కిలోమీటర్స్ రాగానే ఆల్రెడీ తమిళ్ రెస్టారెంట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఎందుకంటే చిత్తూరు క్రాస్ అయిన తర్వాత ఏంటంటే తమిళ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఇది తమిళ్ బార్డరా లేకపోతే మన తెలుగు అన్నది నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఇక్కడ ఒకటి తమిళ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ దోశ తిన్నాం. యాజ్ యూజువల్గా దుబాయ్లో ఎట్లయితే మనకు పల్లి చట్నీ దొరకదో ఇక్కడ కూడా కొబ్బరి చట్నీ ఉంది. పక్కన వాళ్ళ టీ స్టాల్ ఉంది, టీ కూడా తాగుతాం ఇక్కడనే. సో ఇది హైవే. సో అరుణాచలం అంటే తిరుమలై సమ్ సిటీ ఎంటర్ అయినాం. ఇక్కడ పక్కకు ఒక గుట్ట ఉంది. ఈ ఏరియా కూడా మొత్తం అంతా మన దగ్గరికి ఉంటుందో అంటే మన జగిత్యాల కోరుట్ల సైడ్ పల్లెటూరులు ఎట్లుంటాయో ఎగ్జాక్ట్ అట్లా ఉన్నాయి. టౌన్ అంటే ఉంది, పల్లెటూరులు కూడా. సో టోటలీ అరుణాచలం వచ్చేసినాం. ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. మొత్తం అంతా చూస్తే మాత్రం పెద్ద పెద్ద రథాలు, టెంపుల్ అద్భుతం. అంటే నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద టెంపుల్ చూసిన. అంటే నేను ఎప్పుడు కూడా తిరుపతి కానీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు తిరుపతి, విజయవాడ ఏ టెంపుల్కి నేను వెళ్ళలేదు. సో మా మామ, నేను, మా తమ్ముడు మంచిగా రూమ్లోకి వస్తే రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అంటే ఆ కొండ ఉంది, మీకు ఇప్పుడు చూపిస్తా. ఆ కొండ చుట్టూ తిరగాలన్నట్టు. దగ్గర దగ్గర 4 to 5 hours పడుతుంది అని చెప్పాము. 14 కిలోమీటర్ ఉంటుందట. సో ఇవాళ చేద్దాం, ఇక తిరుగుదామని వచ్చేసినాం. చూద్దాం ఎట్లుంటుంది ఏంటిది. అంటే నడవక కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి చూపిస్తాం మీకు అందరికి మధ్య మధ్యలో. ఫస్ట్ అయితే మీకు గోపురం చూపిస్తా ఇప్పుడు. సో ఈ గోపురం చూడరు ఎంత అద్భుతమైన కట్టడం ఇదంటే, నిజంగా సూపర్ కట్టడము. ఇక పక్కకు రథాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం రథాలు, అక్కడొక రథం, అక్కడొక రథం, అక్కడ ఇవి ఐ థింక్ ఊరేగింపుకు యూజ్ చేస్తారు కావచ్చు వీటను. బ్రహ్మాండమైన రథాలు ఇవైతే. చాలా అద్భుతమైన కట్టడం. దగ్గర దగ్గర ఐ థింక్ దుబాయ్లో మనం చూసుకున్నట్టయితే ఒక 40-50 అంతస్తుల బంగ్లా అంత హైట్ అయితే ఉంటుంది కావచ్చు అప్రాక్సిమేట్లీ. తక్కువ అయితే ఏముండదు. ఈ రథము చక్రాలు చూడరు మీరు, ఎంత పెద్ద ఇనుముతో తయారు చేశారంటే ఇది. ఆ డిజైనింగ్ చూస్తే ఇది మామూలు డిజైనింగ్ కాదు. అంటే ఇది వేయడానికి ఎన్ని రోజులు ఎంతమందితో పట్టిందో అసలు మనం క్యాల్కులేట్ చేయరాదు. అంత అద్భుతంగా చేశారు దీన్ని. ఇనుపై మొత్తం ఇనుము, ఇది టోటల్ ఇనుము, అది కట్టే. ఇది ఒక అద్భుతమైన రథం. ఒక్కొక్క ఈ రథంకు దీని చుట్టూ డిజైనింగ్ చూస్తే మాత్రం నిజంగా ఓ మై గాడ్. సో మేము జనరల్గా అంటే మాకు తెలియదు గిరి ప్రదక్షిణ ఎట్లా చేయాలి కాబట్టి ఇక్కడ అడిగినాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి వత్తులు అంటే ఒక దీపం ముట్టచ్చు. నేను 365 వత్తుల దీపం ముట్టిస్తున్నాను. మొన్న కార్తీక పౌర్ణమి రోజు ముట్టించేది, ఆ రోజు ముట్టేది.
సో ఈరోజు ఆ దీపం గురించి మా మామ నేను మా తమ్ముడు స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తాం. సో కొబ్బరికాయ కొట్టినాం, 365 వత్తుల దీపం కూడా నేను ముట్టించిన. స్టార్ట్ అవుతున్నాం ఇక నడవడం. అంటే టెంపుల్ ఫ్రంట్ నుంచి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. టెంపుల్ మెయిన్ రాజగోపురం బ్యాక్ సైడ్లో కొండ ఉంది, ఆ కొండ చుట్టూ తిరగాలన్నట్టు. ఇప్పుడు అదే గిరి ప్రదక్షిణ. సో చూద్దాం టైం అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 4:30, 4:25 అవుతుంది. సో మేము ఎంత లోపల కంప్లీట్ చేస్తామో చూస్తాం. క్రౌడ్ పెరిగిపోతుంది, ఈవినింగ్ టైం కాబట్టి విపరీతంగా జనాలు ఉన్నారు ఇక్కడ. సో ఆ గోపురం వెనకాల కనిపిస్తుంది కదా కొండ, అది నేను వచ్చేటప్పుడు అప్పుడు తీసిన కొండ అదే యాక్చువల్లీ. సో ఆ కొండ చుట్టూరు తిరిగి రావాలి. ఇప్పుడు 14 కిలోమీటర్స్ ఉంటుందట అప్రాక్సిమేట్లీ. సో 8 లింగాలలో ఫస్ట్ లింగం ఇది. ఇక్కడ ఆల్రెడీ మేము దర్శనం చేసేసుకున్నాం ఫస్ట్ లింగం. ఇక్కడ దీపం ముట్టిస్తారు. సో టెంపుల్కి, అరుణాచలం టెంపుల్కి 4 మెయిన్ గోపురాలు, రాజగోపురాలలో ఇది 2వ గోపురం, రైట్ సైడ్ ఉన్న గోపురం ఇది. సో నాకు ఇక్కడ అంటే స్పెషల్ ఏంటంటే సిటీ చాలా పెద్దగానే ఉంది. ఇది తిరువన్నామలై నేమ్ ఇంకా కూడా క్లారిటీగా వస్తలేదు, కానీ ఇక్కడ ఓవరాల్గా చూస్తే గోల్డ్ షాపులు మాత్రం పెద్ద పెద్దవి ఉన్నాయి. చాలా చాలా పెద్ద పెద్ద గోల్డ్ షాపులు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే ఇంటర్నేషనల్ గల్ఫ్లో ఉన్న కళ్యాణ్ కానీ ఇంకా వేరే. సో ఇదే కొండ చుట్టూ తిరగాలి ఇప్పుడు. చాలా పెద్దగా ఉంది. మేము అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇట్లా వచ్చేసినాం. ఇటు టెంపుల్ ఉంది. సో ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలి మేము. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ గోపురం అక్కడ ఉంది, మీరు చూస్తురా. దాని వెనుకనే బరాబరి కొండ. ఇక్కడ నుంచి మేము రైట్ సైడ్ నుంచి బయలుదేరినాం. ఇక్కడ మధ్యలో రైట్ సైడ్లో గిరి ప్రదక్షిణ చేసే టైంలో రమణాశ్రమం, శ్రీ రమణాశ్రమం ఉంది. అందరూ వెళ్ళి కొంచెం అక్కడ రిలాక్స్ అంటే యోగా టైప్ అట్లా చేస్తారట. 4 అంటే 2 ఎక్స్ట్రా కాళ్ళతోని ఆవు. సో గిరి ప్రదక్షిణ మొత్తం మ్యాప్, రూట్ మ్యాప్ను ప్లస్ ఆ లింగాలు ఏదైతే 8 లింగాలు ఇలా నక్షలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఒకటే కంప్లీట్ చేసినాం. ఇది 2వది యమలింగం. సో యమలింగం కూడా దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా దీపం వెలిగించినాం. సో ఇక్కడ మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సైడ్లో ఒకటి జూ పార్క్ ఉంది. మొత్తం లేడీ జింకలు వచ్చి అందరు జనాలందరూ ఇస్తారు. పంది కూడా ఉంది, అడవి పంది. ఇక్కడ నైరుతి లింగం, ఇక్కడికి 6 కిలోమీటర్ అయిపోయింది మేము వచ్చి. సో లోపలికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చి దీపం వేద్దాం దా మామ. ఇక్కడ ఒకటి శ్రీ ఏదో ఉంది, ద వనం ఇంగ్లీష్లో రాసింది అది. ఇది సైడ్కి అర్ధనారీశ్వర్ కోవిల్, తెలుగులో కూడా రాశారు అర్ధనారీశ్వర్ టెంపుల్ అని చెప్పి. మంచి తయారు చేశారు ఇక్కడ, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ క్లోజ్ చేసారు ఇది. ఇక్కడ ఇంకొకటి వారాహి మాత
పూజ దర్శనం అవుతుంది. టోటల్ గిరి ప్రదక్షిణ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన వితౌట్ సాక్స్, ఎలాంటి సేఫ్టీ లేకుండా. కొంచెం ప్రాబ్లం అయింది వర్షం కారణంగా. కొంచెం మనకి ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఈజీగా నడుస్తున్నారు. నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇట్స్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నైస్. ఇక్కడ ఒకటి ఆర్టిఫిషియల్ ఏనుగు పెట్టిరు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు చెరుకు గడలతోని ఇట్లా మొత్తం జమ చేసారు. పిల్లాన్ని అంటే మొక్కుకున్నప్పుడు పిల్లలు పుడతారు కదా, చిన్న పిల్లాన్ని దాంట్లో వండేసి మొత్తం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారట, మొక్కుకుంటారట అట్లా. సో చెరుకు గడల గట్టి అన్న తొట్టెలో వండబెట్టారు. ఇక్కడ ఇంకొకళ్ళు రెడీ అవుతారు. ఇక్కడ కూడా ఒక బాబుని దీంట్లో అంటే వాళ్ళు మొక్కుకుంటే పుడితే ఆ బాబుని తీసుకొచ్చి, ఆ బాబు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు తీసుకొచ్చి ఆ మొక్కు కంప్లీట్ చేసుకుంటారట. ఇది మామూలు కట్టడం కాదు, అసలు మొత్తం రాక్. ఇది అసలు మెటీరియల్ ఏం చేసేది ఎక్సలెంట్ ఉంది. లోపల కోనేరు ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ ఉందో ఏమో కానీ వాళ్ళు స్నానాలు అది ఏమైతే లేదు ఇక్కడ అరుణాచలం లోపల. సో క్రౌడ్ చాలానే ఉంది. అంటే 50 రూపీస్ దర్శనం ప్లస్ ఫ్రీ దర్శనం. అదేదో కన్ఫ్యూజ్ ఉంది. బయట మేము అందరం లైన్ పట్టేసినాం. లోపలికి వచ్చిన తర్వాత 50 రూపీస్ అని ఒకటి రాస్తుంది, ఫ్రీ ఒకటి రాస్తుంది. 50 రూపీస్ ఏమో స్టక్ అయిపోయారు, ఫ్రీ వాళ్ళేమో అందరు వెళ్ళిపోతారు. చూడాలి లోపల ఎట్లుంటుంది అన్నది. ఇది వ్యూ. లైన్ ఇట్లుంది మొత్తం. సో ఇక్కడ మధ్య మధ్యలో వాటర్, ప్యూరిఫై వాటర్ కూడా పెట్టారు క్యూలా. స్ట్రక్చర్ మాత్రం భలే కట్టిరు ఇది. సో మొత్తానికి చాలా కష్టాల దర్శనం అయిపోయింది. లడ్డు ప్రసాదం కూడా తీసుకుంటున్నాం. అసలు ఇక్కడ ఏంటంటే ఈ స్పెషల్ దర్శనానికి డబ్బులు అట్లా ఏం లేదు. ఓన్లీ 50 రూపీస్ తోని స్పెషల్ దర్శనం ఉంది. లేదంటే ధర్మ దర్శనం పడితే చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా. మేము లైన్లో నేను ఆల్రెడీ 3 గంటల చిల్లర ఉన్న తర్వాత మళ్ళీ ఏదో కంటాలు పడి కొంచెం వేరే బట్టి దర్శనం చేసుకున్నాం మొత్తానికి. సో ఫైనలీ డన్. నేను మొత్తం దీని గురించి రివ్యూ అంతా బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ వీడియోలో పెడతాను. మీరు నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చిన ఉంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. ఇక్కడ అరుణాచలంలో లంచ్ చేస్తున్నాం. సిస్టమ్ అయితే బాగుంది. అరటాకులు మొత్తం అరటాకులనే, ప్రతి అరటాకే. తిరుమల పైకి ఎక్కేటప్పుడు చెక్ పోస్ట్. దగ్గర 12 లైన్స్ ఉన్నాయి మొత్తం. పోలీసులు చెకప్. తిరుమల ఎంట్రీ. తిరుమల మీద పైన ఎక్సలెంట్ ఉంది.
ఈ రూమ్సా ఇదేందో తెలియదు మరి. రూమ్స్ ఏంటి కింద మొత్తం ఇట్లుంది సెటప్ అంతా. లోపల అన్నప్రసాద కేంద్రంలో రెడీ ఉంది అన్నప్రసాదం. వన్ టైం 10,000 మెంబర్స్ తినేటట్టుగా సెటప్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్. ఒకటేసారి 10,000 మెంబర్స్ తినొచ్చట, ఇంత పెద్ద హాల్. ఎక్సలెంట్.